శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024వ సంవత్సరం నవంబర్ నెల మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే వృశ్చిక రాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, తులలో రవి, వృశ్చికంలో శుక్రబుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా రవి శుక్రుల యొక్క స్థానాలు ఈ మాసం మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ మాసం గమనించవలసిన అంశం ఏంటంటే రవి కుజుల యొక్క నీచ స్థితి ఈ మాసం వృశ్చిక రాశి మీద ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించడంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తోంది. అయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయి వృశ్చిక రాశి వాళ్ళకి అనేటువంటిది గమనిస్తే ఈ గ్రహగతులను బట్టి కనుక చూసినట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొన్ని రంగాల వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియల్ని ఈ వీడియో చివరిలో మీకు నేను తెలియచేస్తాను. దీనికి కారణం ఏంటంటే ఈ మాసం రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు నీచబట్టి కర్కాటకంలో ఉంటున్నాడు. అలాగే రవి కూడా నీచబట్టి ఉండటం జరుగుతోంది. రవి కుజుల యొక్క నీచ స్థితికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. వీటితో పాటుగా ఈ మాసం వృశ్చిక రాశి వారు బుధుడికి కూడా సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఇవన్నీ వీడియో చివరిలో ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అవి గమనించి కాస్త శాంతి పరిహార క్రియలు జరిపించుకున్నట్లయితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఇకపోతే గురుగ్రహ ప్రభావం వల్ల, గురుగ్రహ అనుగ్రహం వల్ల ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. చక్కటి సంబంధాలు కుదురుతాయి. ఈ విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం అదృష్టవంతులని చెప్పవచ్చు. అలాగే ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో అంటే గతంలో జాతకరీత్యా దురదృష్టవశాత్తు వివాహమై ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ మాసం తప్పనిసరిగా మంచి వివాహ సంబంధాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇకపోతే స్త్రీ సంతాన విషయంలో వృశ్చిక రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ సంతానం మీకు తెలిసి కానీ తెలియక కానీ వాళ్ళ ఏదైనటువంటి సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మీకు తెలియకుండా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయాన్ని మీరు కనిపెట్టి తప్పొప్పుల్ని విచారించి కూర్చోబెట్టి నచ్చజెప్పడం, సర్ది చెప్పడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీదైనటువంటి కష్టాన్ని, కృషిని చేయగలుగుతారు. మంచి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఇకపోతే ఈ మాసంలో వృశ్చిక రాశి వాడికి ఈఎన్టీ సమస్యలు అంటే చెవి, ముక్కు, గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ డస్ట్ ఎలర్జీ కానీ ఇటువంటి వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే కొద్దిమందికి మాత్రం చర్మ సంబంధమైన ఎలర్జీస్ అంటే స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి బాగా తీవ్రంగా ఆలోచించడం అనేటువంటిది ఈ మాసం చేస్తారు. పైకి ప్రశాంతంగా కనపడుతున్నా ప్రతి దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా నిద్ర కరువు అవుతుంటుంది. అంటే సకాలంలో నిద్ర పట్టదు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం అనేటువంటిది జరగదు. అకాల భోజనం, అకాల నిద్ర మీ ఆరోగ్యాన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టే అవకాశం ఉంటుంది. జరిగేది జరక్క మానదు అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మానవ ప్రయత్నం అనేటువంటిది 50%, దైవ సహకారం అనేటువంటిది ఒక 50% ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. తద్వారా మీరు ఈ మాసం ఇష్టదైవమైనటువంటి ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా పూజించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. తద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. దాంట్లో ఈ మాసం వృశ్చిక రాశి వారు పూజించవలసినటువంటి
దైవం ఎవరంటే ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇక్కడ వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు ప్రభావం ఏదైతే ఉంటుందో ఆ ప్రభావాన్ని చక్కగా సమర్థవంతంగా మనకు అనుకూలంగా మార్చగలిగేటువంటి దైవం ఆంజనేయ స్వామిని కనుక వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఒక నియమబద్ధంగా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చక్కగా పూజించేటట్లయితే మంచి అదృష్టం కలుగుతుంది. ఎంత కష్టమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా వాటి నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు, మెరూన్ కలర్, అలాగే ఈ పింక్, రెడ్ షేడ్స్ ఏవైనా సరే వీళ్ళకి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అలాగే మీరు వాడేటువంటి దుస్తుల్లో కానీ వాడేటువంటి వాహనాల్లో కానీ ఈ కలర్స్ ఉండేటట్టుగా చూసుకుంటే అవి మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారం మంగళవారం, సోమవారం, గురువారం ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి. ఏవైనా సరే ముఖ్యమైనటువంటి పనులు చేయాలనుకున్నప్పుడు సోమవారం, గురువారం చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించాలన్నా చక్కగా సోమవారం, గురువారం చేయండి. అలాగే ఏదైనా సరే కొత్త ప్రాజెక్ట్స్ ఏదన్నా స్టార్ట్ చేయటం ఇటువంటివి ఏమన్నా సరే ఈ సోమ, మంగళ, గురువారాల్లో చేసేటట్లయితే అవి మీకు తప్పనిసరిగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. అయితే మంగళవారం నాడు మాత్రం ఎవరికి రుణం ఇవ్వవద్దు. అప్పు ఇచ్చేటట్లయితే తిరిగి రాదు, అనవసరంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క రుణం ఇచ్చే విషయంలో లేదా తీసుకునే విషయంలో మాత్రం ఈ మంగళవారం నాడు మాత్రం ఆర్థిక పరమైనటువంటి ఈ లావాదేవీలు మాత్రం చేయవద్దు. మిగిలిన సోమ, గురువారాల్లో చక్కగా చేసుకోవచ్చు. కనుక ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి లోహం వెండి. మీరు మీ దగ్గర ఒక సిల్వర్ గోళీలను కానీ ఒక చతుస్రాకారం ఒక వెండి ఒక బిళ్ళని కానీ అంటే లాకెట్ని కానీ మీ దగ్గర ఉంచేటట్టు చూసుకోండి. లేదా వెండి లాకెట్లో ఆంజనేయ స్వామి ఉండేటువంటి దాన్ని మీరు మెడలో ధరించేటట్లయితే చక్కటి అదృష్టాన్ని ఇస్తుంది. ఇక మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 3, 9. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏ వాహనాలు అయితే వాడుతుంటారో ఏ మొబైల్ నెంబర్స్ అయితే వాడుతుంటారో వాటి టోటల్ 3, 9 వచ్చేట్టుగా చూసుకుంటే చక్కటి అదృష్టాన్ని ఇస్తాయి. వాటి మీద మీరు ఆ వాహనాలు వేసుకుని వెళ్ళేటట్లయితే మీరు వెళ్ళేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. మరి దురదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మీకు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటిది బుధవారం, శుక్రవారం. వీలైనంత వరకు ఏదైనా సరే కొత్త పనులు చేయాలన్నా ముఖ్యమైన మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలన్నా బుధ, శుక్రవారాలు తీసుకోవద్దు. ముఖ్యంగా వివాహ సంబంధమైన విషయాలకి సంబంధించి శుక్రవారం మాత్రం వీలైనంత వరకు వాయిదా వేయండి. ఇక బుధవారం కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి వీలైనంత వరకు వాయిదా వేయటం ముఖ్యంగా చెప్పదగిన సూచన. వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి నెంబర్ వచ్చేటప్పటికి టోటల్ 5. అంటే మీ వెహికల్స్ కానీ మీ మొబైల్ నెంబర్స్ కానీ ఏదైనా సరే టోటల్ 5 రాకుండా చూసుకోండి. వస్తే ఏం జరుగుతుందంటే కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి. ఆ వచ్చిన వెహికల్తో మీరు వాడుతున్నారనుకోండి ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో అది కొంచెం ఎక్కువగా రిపేర్లో ఖర్చు పెట్టడం కానీ దాని మీద వెళ్ళినప్పుడు ఒక పనికి 4-5 సార్లు వెళ్లాల్సిన పరిస్థితులు కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు గమనించండి.